ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ. ఈ ఎపిసోడ్లో ఒక ఇది శంకరాచార్య వారు చెప్పిందేనండి. ప్రశ్నోత్తర మణిరత్నమాలలో ఆయన అంటారండి, కోవా జ్వర ప్రాణభృతాంసి చింత అంటారండి. అంటే ఈ జీవులందరికీ కూడా అండి ఓ జ్వరం అంటండి. అది ఏదో మందు వేసుకుంటే తగ్గే జ్వరం కాదండి. అది ఒకసారి వచ్చిందంటే ఇంకా అది చాలా ఇబ్బంది పెడుతుందండి మనల్ని, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఏమిటే ఆ జ్వరం అంటే ఆయన అంటారండి చింత అన్నారండి ఆచార్యుల వారు. ఇక్కడ ఒక మీకు మనవి చేస్తానండి, ఎవరన్నా మనల్ని చింత ఈ రెండింటికి తేడా ఏమిటి అని ఎవరన్నా అడిగారు అనుకోండి, అయితే మామూలుగా మనం మామూలుగా చెప్పాలంటే చింత అన్నప్పుడు ఏముందండి, మధ్యలో సున్నా ఉంది, ఓ దానికి సున్నా ఉంది, ఓ దానికి సున్నా లేదు అని అనిపిస్తుంది సామాన్యంగా. కానీ అది కాదండి, రెండింటికి తేడా ఉందండి. దాన్ని సంస్కృతంలో నుండి ఓ పండితుడు ఎలా చెప్పారంటే, చింత సమప్రోక్త. చూడటానికి చింత రెండు సమానంగానే కనిపిస్తున్నాయి, బిందు మాత్రం విశేషత. దానికి దీనికి తేడా ఏంటంటే ఒక సున్నా మాత్రమే తేడా ఉందండి. కానీ సజీవ దహతే చింత, నిర్జీవం దహతే చిత అనేది ఉంది చూడండి. ముందు అది చనిపోయినప్పుడు చితాభస్మం అంటాం చూడండి. చిత అంటే ఏంటంటే అగ్నిహోత్రం మండిన తర్వాత వచ్చే బూడిదండి చిత. ఆ అగ్నిహోత్రం ఎప్పుడు చేస్తుందంటే నిర్జీవి ప్రాణం పోయిన తర్వాత ఆ మనిషిని దహించేదేమో చిత. కానీ ఈ చింత ఉన్నదే సజీవం దహతే చింత అంటే ఏంటనమాట అండి, బాధ, మానసికమైన బాధ అండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క బాధ అండి. డబ్బు ఇవాళ దొరకలేదు, అబ్బో ఎలా దొరుకుతుంది అవతల ఒక అర్జెంటు పని ఉంది, ఎన్నో ఆలోచిస్తుంటాడు. ఏమైనా బ్యాంక్ ఇస్తారా, ఎవరన్నా మనిషి ఏమైనా అప్పిస్తారా. ఆ మనిషికి అండి ఈ చింత ఉన్నవాడికి నిద్ర పట్టదండి. వాడికి అసలు ఏ పని చేయలేడు, ఇక దాని గురించి ఆలోచిస్తున్నాడు. చింత. ఓ పెళ్ళి అవ్వలేదు, పిల్లకి సంబంధాలు చూస్తున్నాడు, వచ్చిందల్లా మళ్ళీ ఏదో వంక వస్తున్నది పోతున్నది, అది కూడా చింత. ఇట్లా మానవుడికి జీవితంలో ఎన్నో చింతలు ఉంటాయండి. కాబట్టి ఈ చింత అనేది ఏదన్నా అది ఏ రకమైన చింతన్నా కావచ్చండి. ఆ చింత అనేది కనుక మనకు జీవితంలో ప్రారంభం అయిందంటే అది ఆ పరిసమాప్తి అయ్యే దాని నుంచి మనకు విముక్తి కలిగి మనసు ప్రశాంతం అయ్యే వరకు కూడా అది ఏం చేస్తుందిట, మన మనస్సును దహించేస్తుందిటండి. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత బాధగా ఉంటుందో. అసలు ఇంకా ఏ ఆలోచన రాదు. అంతేకాదండి, ఎవరన్నా ఏదైనా పలకరించకపోతే వాళ్ళ మీద చిరాకు పడుతుంటాడు. ఎందుకు చిరాకు పడతాడో అవతల వాడికి అర్థం కాదు. ఇది చింతలో ఉండేటువంటి గొప్పతనం. అది ఒకసారి తగలెట్టేస్తుంది మనిషిని, చనిపోయిన వాడిని కాదు. ఇది బతికున్నంతసేపు ఆ చింత తీరే వరకు వీడిని మనిషిని బాధపెడుతూనే ఉంటుందిటండి. అందుకని ఆ చింత దేని మీద ఉండాలంటేటండి, భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో చెబుతాడండి. ఆ చింత ఎలా ఉండాలంటే ఈ చింత ఐహికమైన చింతలు కాదండి, భగవంతుని పాదాల మీద చింత ఉండాలటండి. భగవంతుని పాదాలని ఎలా సేవించాలి, ఏ తీర్థయాత్రలు ఎక్కడికెడితే పుణ్యం వస్తుంది అని 24 గంటలు మన ఇష్టదైవాన్ని కనుక ఆ పాదపద్మాలు ధ్యానిస్తూ ఉంటే అప్పుడు అది బతుకుండగానే ముక్తిని ఇచ్చేటువంటి చింత. ఆ చింత కూడా ఆ చింత వేరు, ఈ చింత వేరండి. అందుకే భాగవతంలో ఆయన అంటాడు, ఆ చింత ఉన్నవాడండి అసలు ఆ వాడు ప్రపంచాన్ని మర్చిపోతాడు, ఏది పట్టించుకుంటా. ప్రహ్లాదుడిని వర్ణించు పోతన ఎంత ఒకటే పెద్ద సమాసం చెప్తాడు. ఆయన అంటాడండి, ప్రహ్లాదుడండి ఎలా ఉన్నట్టంటే సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా అంటాడండి. అదేండి ప్రహ్లాదుడు గొప్పతనాన్ని వర్ణిస్తూ పోతని చెప్తాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా ఎక్కడ ఏ వస్తువులు చూసినా భగవత్ సాక్షాత్కారం అయ్యేది ఆయనకి. నారాయణ పాదపద్మాలని, ఆ పాదపద్మాల యొక్క జంటను చింత అంటే దాని గురించి ఆలోచన చేస్తే అది ఆ చింత అమృతం అంటండి. ఇక్కడేమో చింత ఏంటి, దహించేస్తుంది మనస్సును. ఆ చింత ఉన్నదే భగవత్ చింత. ఆ చింత ఏం చేస్తుందిట, మనల్ని అమృతంలా కాపాడుతుందండి.
అసలు వాడు ఏనుగుల చేత తొక్కిచ్చాడో పావుల చేత కనిపించాడో ఏమన్నా అపకారం జరిగిందా అండి ప్రహ్లాదుడికి? ఇది చరిత్రని నమ్మాలి మనం, ఇటువంటి భక్తుల కథల్ని. సాక్షాత్తు ఇవాళ విశాఖపట్నంలో ప్రహ్లాదపురం ఉంది. అక్కడ ఆ కొండ మీద నుంచి ఆయన కాపాడాడు స్వామి. ఆ కొండ మీదనే వీడు తోసేశాడు హిరణ్యకశిపుడు. అందువల్ల అటువంటి ప్రహ్లాదుడు రక్షణ పొందినటువంటి వాడు భగవంతుడు వల్ల. ఎందుకని అటువంటి చింత అమృతం, అది ఆ భగవత్ చింత అమృతం. ఇతర విషయాల మీద ఉండేటువంటి చింత ఎటువంటిదయా అంటే ఇదేంటన్నమాట అండి, దహించేస్తుంది మనసుని. ఇది రెండింటికి తేడా. అందుకనేనండి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి అండి తన కీర్తనలో అంటాడండి, చింతా నాస్తి కిలా తేషాం చింతా నాస్తి కిలా శమదమ కరుణ సంపూర్ణానాం సాధు సమాగమ సంకీర్ణానాం చింత నాస్తికిలా అన్నాడు. వీళ్ళకిట ఈ చింత ఎవరికి ఉండదు అంటే అండి, శమం దమం. శమం అంటేనేమో శమం అంటేనేమో మనస్సును నిగ్రహించడం, దమం అంటే ఇంద్రియాలు ఈ రెండు కూడా మనస్సును ఇంద్రియాలని నిగ్రహించగలిగితేటండి అటువంటి వాళ్ళకి ఏమండి సాధువులతో సజ్జన సాంగత్యం చేసేవాళ్ళకి, మంచివాళ్ళతో నాలుగు మంచి మాటలు మాట్లాడుకునే వాళ్ళకి చింత నాస్తికిలా, వాళ్ళకి ఏ విధమైన చింత ఉండదని కూడా పెద్దలు సెలవు చేయటం జరిగింది. కాబట్టి ఈ చింత అనేదానికి ఇంత తేడా ఉందని మనవి చేస్తూ స్వస్తి.